భారతీయ రైల్వే వ్యవస్థలో మరో అద్భుతం. పంబన్ రైల్వే బ్రిడ్జిని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ. రాములవారి కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబు. పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ దంపతులు. భద్రాద్రిలో ఘనంగా సీతారాముల కళ్యాణ ఏర్పాటు. ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేస్తున్న రామాలయం. మహబూబాబాద్ లో సీతారాములకు కానుక 13 లక్షల విలువ చేసే 12 కేజీల వెండితో మకర తోరణం బహూకరణ. ఆదిలాబాద్ లో శ్రీకృష్ణుడికి పల్లకీ సేవ నగరోత్సవం. ఆటపాట్లతో తన్మయులైన భక్తులు. మంచిర్యాలలో హనుమాన్ దీక్షాపరులకు భిక్ష. సనాతన ధర్మాన్ని కాపాడతామన్న ఎమ్మెల్సీ దండే విఠల్. పెద్దమ్మగుడిలో సన్ రైజర్స్ ఆటగాళ్లు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి. కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న సినీ గేయ రచయిత. త్వరలో వినాయకుడి వైభవంపై ఆడియో రూపకల్పన చేస్తానన్న చంద్రబోస్. తిరుమల వెంకన్న సేవలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ప్రజలు సుఖశాంతులతో విలసిల్లాలని ఆకాంక్ష. హైడ్రా పేరుతో పెరిగిన బెదిరింపులు. బ్లాక్ మెయిలర్లను నియంత్రించాలి. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల విజ్ఞప్తి. తెలంగాణ ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేద్దాం. సిద్దిపేటలో రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం. నిజాయితీ రాజకీయాలకు నిఖార్సైన చిరునామా వాజ్పేయి. శత జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉద్ఘాటన. కంచగచ్చిబౌలి భూ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం. సుప్రీంకోర్టు ఆదేశాలతో నివేదిక తయారీ. భవిష్యత్ కార్యాచరణపై చర్చ. రాష్ట్రాభివృద్ధికి కొత్త ఆలోచనలు చేస్తున్నాం. అందరి ఆలోచనల్లో మార్పు రావాలన్న ఏపీ సీఎం చంద్రబాబు. పేదల అభ్యున్నతే ప్రజాప్రభుత్వ లక్ష్యం. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసిన విప్ అడ్లూరి లక్ష్మణ్. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని ఆందోళన. కాంట్రాక్టు కార్మికుల సమస్య పరిష్కరించలేదని ఆవేదన. ఇంటర్ విద్యార్థినికి డ్రైవర్ సురేష్ వేధింపులు. పోలీసులకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు. బీసీలకు రిజర్వేషన్ సాధనకు జాతీయ ఉద్యమం. రిజర్వేషన్లు సాధించేదాకా వెనకడుగు వేసేది లేదని జాజుల శ్రీనివాస్ గౌడ్. గుంటూరు జిల్లా ఆది ఆంధ్ర కాలనీలో పిడుగుపాటు. తాటి చెట్లలో ఎగిసిన మంటలు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలి. మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు. ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం. మిత్ర విభూషణ ప్రదానం చేసిన శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే. తమిళ జాలర్లను బోట్లను విడిచిపెట్టండి. శ్రీలంకను కోరిన భారత ప్రధాని నరేంద్ర మోడీ. హిందూ మహాసముద్రంలో B-2 బాంబర్లు. యుద్ధ నౌకల్ని మోహరించిన అమెరికా. భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ డీలా. 50 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ రాజసం. ఛేదనలో చతికిల పడిన చెన్నై సూపర్ కింగ్స్. హ్యాట్రిక్ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఢిల్లీ.